భగవతే వాసుదేవాయ. మనము గత కొద్ది రోజులుగా శ్రీ జగన్నాథాష్టకం చర్చించుకుంటున్నాం. ఈ జగన్నాథాష్టకాన్ని ఆదిశంకరుల వారు రచించారు. చైతన్య మహాప్రభు ఈయన పాడారు. అందులో ఇవాళ 7వ శ్లోకం. నవై అచేరాజ్యం నచ కనక మాణిక్య విభవం నయాచేహం రమ్యాం సకల జన కామ్యాం వరవధూం సదా కాలే కాలే ప్రమథపతినా గీత చరితో జగన్నాథ స్వామి నయన పదగామి భవతుమే. ఇక్కడ రథం మీద జగన్నాథుడు వెళుతూ ఉంటే ఆ జగన్నాథుడిని భక్తులు అనేక విధాలుగా ప్రార్థిస్తున్నారు అని ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పబడింది. ఏమిటి ఆ ప్రార్థన అనేది ఇక్కడ చెప్పబడుతోంది. నవై ఆచే రాజ్యం, నేను రాజ్యము కోరుకోవట్లేదు అంటే ఆస్తులు అంతస్తులు పదవులు కోరుకోవట్లేదు. నచ కనక మాణిక్య విభవం, బంగారము రత్న మణిమాణిక్యాలు వాటితో కూడిన వైభవం కోరుకోవట్లేదు. నయాచేహం రమ్యాం సకల జన కామ్యాం వరవధూం, అందరూ కోరుకునేవేవి నేను కోరుకోవట్లేదు, భౌతికమైనవి నేనేమి కోరుకోవట్లేదు. అందరూ ఏం కోరుకుంటారట? వరవధూం, మంచి అమ్మాయి కావాలి, మంచి భార్య కావాలి, అందమైన అమ్మాయి, అటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అని ఇట్లాంటివి కోరుకుంటారు. నేను అది కూడా కోరుకోను అంటున్నాడు. నయాచేహం రమ్యాం సకల జన కామ్యాం వరవధూం. మొన్న మేము ఒక ప్రఖ్యాతమైన జ్యోతిష్కుడిని, భారతదేశంలో ఒక గొప్ప జ్యోతిష్కుడిని కలుసుకోవడం జరిగింది. ఆయనతో చర్చిస్తుంటే ఆయన ఏం చెప్పారు తెలుసా? ఎందుకు అందమైన స్త్రీని కోరుకోకూడదు అనే విషయం ఆయన చెప్తున్నారు. ఆయన ఒక రిజిస్ట్రేషన్ కోసం వచ్చారు. మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కలిసాం. అప్పుడు చెప్తున్నారు అన్నమాట. ఎందుకు అంటే చెప్పారు, ఎవరైతే వీడు చేసుకోబోతున్నాడో వీడు పెళ్లి చూపుల రోజు చూస్తాడు అమ్మాయిని, ఆ తర్వాత పెళ్లి రోజు చూస్తాడు పట్టి, ఆ తర్వాత ఇలా చూడడు. ఎవరయ్యా వీళ్ళిద్దరు కలిసి వెళ్తుంటే తర్వాత వీడిని ఎవరు చూడరు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళంతా అమ్మాయిని చూస్తుంటారు లైఫ్ లాంగ్. ఇలా ఉంటుంది అని ఆయన చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారంటే భౌతికమైనవేవి నాకొద్దు, కేవలం ఏం కావాలో తర్వాత చెప్తున్నాడు. సదా కాలే కాలే ప్రమథపతినా గీత చరితో, సదా కాలే కాలే ఎప్పుడు ఎల్లవేళలా ప్రమథపతినా గీత చరితో. ప్రమథపతినా అంటే శివుడి చేత, ప్రమథ గణములకు పతి అయిన శివుడి చేత, ప్రమథపతినా గీత చరితో, శివుడి చేత కీర్తించబడే జగన్నాథ స్వామి నయన పదగామి భవతుమే. ఆ జగన్నాథుడు నాకు సాక్షాత్కరించుగాక, ఆ జగన్నాథుడు నా దృష్టికి గోచరించుగాక, ఆ జగన్నాథుడు నన్ను కరుణించుగాక, ఆ జగన్నాథుడు నన్ను కటాక్షించుగాక. నాకేమొద్దు, ఆస్తిపాస్తులొద్దు, రాజ్యమొద్దు, భోగమొద్దు, వైభవమొద్దు, అందమైన స్త్రీలొద్దు, గొప్ప గొప్పవి అందరూ కోరుకునేవి అవేమీ నాకొద్దు, కేవలం జగన్నాథుడు మాత్రమే కావాలి. ఆయన కరుణా కటాక్ష వీక్షణలు మాత్రమే నాకు కావాలి అని ఇక్కడ ఈ భక్తుడు కోరుకుంటున్నాడు. ఇది చాలా ప్రసిద్ధమైన ప్రార్థన. అనేక మంది శుద్ధ భక్తులు మనం భాగవతంలో చూస్తుంటాం. వాళ్ళు ఇటువంటి ప్రార్థనలే వాళ్ళు చేశారు. ఇక్కడ చూడండి, ఒక చోట నాగపత్నులు, కాళీయుడి భార్యలైన నాగపత్నులు భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థిస్తున్నారో, ఆయన కాళీయ మర్దనం చేసి కాళీయుడి పడగల మీద నృత్యం చేస్తుంటే రక్తం కక్కుకొని అన్ని నోళ్ల నుంచి కాళీయుడు చావు బతుకుల్లో ఉంటే వాళ్ళు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు, ఆయన్ని పొగుడుతున్నారు, కాళీయుడిని విడిచిపెట్టమని అడుగుతున్నారు.
ఆ ప్రార్థనల్లో ఒక చోట చెప్తున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటారు, భక్తులు ఏం కోరుకుంటారు, వాళ్ళందరూ భక్తులు కాబట్టి వాళ్ళు ఏం కోరుకుంటారు అనేది ఇక్కడ చెప్తున్నారు. నాకపృష్టం, నాకపృష్టం కూడా మాకు వద్దు. నాకపృష్టం అంటే ఏమిటి, ఎవరికైనా తెలుసా? నాకపృష్టం అంటే ధ్రువలోకం. దేనికోసం అందరూ కూడా ఈ ఈ ఈ బ్రహ్మాండంలో గొప్ప గొప్ప వాళ్ళంతా ప్రతిరోజు ప్రదక్షిణం చేసేది ఆ ధ్రువలోకానికి. ఎందుకంటే విష్ణు ఆయన్ని అలా అనుగ్రహించాడు. మనం సప్తర్షులు అరుంధతి అయిన ఆకాశంలో చూస్తూ వాళ్ళకు నమస్కరిస్తుంటాం. అటువంటి సప్తర్షులు కూడా ఈ ధ్రువమండలం చుట్టూ తిరుగుతూ ఉంటారు, నాకపృష్టం చుట్టూ తిరుగుతుంటారు. ఇది అంత గొప్ప ఉన్నతమైనది భౌతిక ప్రపంచంలో. ఈ బ్రహ్మాండంలో నాకపృష్టం ధ్రువలోకం అంత గొప్పది. నా నాకపృష్టం, మాకు అది వద్దయ్యా. పోనీ ఇంకేం కావాలి? భూమండలాన్నంతా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించే సార్వభౌమత్వం కావాలా? నా సార్వభౌమం, ఇటువంటి సార్వభౌమత్వం కూడా వద్దు. మరి ఇంకేం కావాలి? బ్రహ్మగారి పదవి కావాలా? బ్రహ్మలోకం కావాలా? నా పారమేష్ట్యం, మాకు అది కూడా వద్దయ్యా. బ్రహ్మలోకం వద్దు, బ్రహ్మ పదవి వద్దు, బ్రహ్మ జీవితం మాకొద్దు. నా పారమేష్ట్యం, నా రసాధిపత్యం, పోనీ అధోలోకాల్లో రసాతల పాతాళ ఈ లోకాల ఆధిపత్యం అన్నీ కావాలా? ఎందుకంటే అక్కడ భూలోకంలో లేనివి కొన్ని దేవలోకంలో లేనివి కూడా అంత గొప్పమైనవి, మహిమాన్వితమైనవి, అంత సంపద అక్కడుంటుంది. అటువంటిది కావాలా? నా రసాధిపత్యం, అది కూడా వద్దు. ఓహోహో, మీకు ఇవన్నీ వద్దు. మీకు యోగ సిద్ధులు కావాలా? అనిమ, లగిమ, మహిమ, ఇట్లా అష్ట సిద్ధులు ఉన్నాయి. ఎవరైతే గొప్పగా వాళ్ళు తపస్సు చేస్తుంటారో, అష్టాంగ యోగం వాళ్ళు అనుసరిస్తుంటారో వాళ్ళందరూ ఇటువంటి యోగాలు కావాలనుకుంటారు. అంటే అన్నిటికంటే పెద్దగా అవ్వడం, అన్నిటికంటే చిన్నగా అవ్వడం, ఆ తర్వాత నీళ్ళ మీద నడవడం, ఇటువంటివి అనేక యోగ సిద్ధులు ఉంటాయి. ఇటువంటివి కోరుకుంటున్నారా? మాకెందుకయ్యా ఈ యోగ సిద్ధులు, మాకు వద్దు. అపునర్భవమ్వా, ఓహో మీకు పునర్జన్మ కావాలి కదా, మీకు మోక్షం కావాలి కదా. మాకు మోక్షం కూడా వద్దు. ఓహో, మోక్షం కూడా వద్దా? మరేం కావాలి? బ్రహ్మగారి పదవద్దు, రసాధిపత్యం వద్దు, సార్వభౌమత్వం వద్దు, యోగ సిద్ధులు వద్దు, ఏమి వద్దు అంటున్నారు కదా. ఏం కావాలి మీకు? వాంఛంతి యత్పాదరజ ప్రపన్న, మాకు నీ యొక్క పాద పద్మముల ధూళి, అది మాత్రమే కావాలి. నీ పాద పద్మాలకు అంటుకున్న ఆ ధూళి ఉంటుంది కదా, అది మాత్రమే కావాలి. అది మాకు శిరోధార్యం, అది మాకు భక్తిప్రదం, అదే మాకు కావాలి, అంతే తప్ప మేము ఇంకా ఏం కోరుకోవట్లేదు అని చైతన్య మహాప్రభు కూడా మనకు ఒకటి నేర్పించారు, శిక్షాష్టకం. ఆయన చెప్పదలుచుకున్నవన్నీ కూడా ఈ 8 శ్లోకాల శిక్షాష్టకంలో చెప్పేశారు. అందులో రోజు ఒకటి చదువుకుంటుంటాం. ఏమిటి? న ధనం న జనం న సుందరీం కవితాంబ జగదీశ కామయే మమ జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహైతుకి త్వయి. ఏం కావాలి అంటే నా ధనం వద్దులే, కానీ గొప్ప ఒక సమూహానికి, ఒక బృందానికి, ఒక గ్రూప్కి నాయకత్వం కావాలా? నా ధనం నా జనం నా సుందరీం, అందమైన అమ్మాయిలు కావాలా? వద్దు. కవితాంబ జగదీశ కామయే, ఇవన్నీ కూడా కోరుకోవట్లేదు ఓ జగదీశుడా. మరి ఏం కావాలి అంటే, పోనీ ఈ జన్మకి ఇవన్నీ అక్కర్లేదేమో, కానీ వచ్చే జన్మలో కావాలేమో అనుకుంటారు చాలా మంది. ఎందుకు చేస్తున్నారు అంటే, పుణ్యం వస్తుంది, వచ్చే జన్మలో చాలా మంచిగా ఉంటుంది, ఈ జన్మలో కొన్ని మంచిగా జరగలేదు, వచ్చే జన్మలో జరుగుతాయని చెప్తుంటారు. ఆయన ఏం చెప్తున్నాడు? నా జన్మనీశ్వరి, అదంతా కూడా వద్దు. జన్మలకు కూడా నాకు ఇంకేం వద్దు. ఏం కావాలి? భక్తి అహైతుకి త్వయి, అహైతుకి భక్తి అంటే ఏ కారణం లేకుండా అకారణంగా నిన్ను మాత్రమే కొలిచే భక్తి, అచంచలమైన భక్తి, అనన్యమైన భక్తి, అటువంటి భక్తి కావాలి తప్ప ఇంకా ఏమి వద్దు
అని వీళ్ళు ఇది చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో ప్రార్థిస్తున్నారు. కాబట్టి నిజమైన భక్తులు భగవంతుడి దగ్గరికి ఏం కోరుకొని వెళ్ళరు. వాళ్ళకి భగవంతుడి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే భగవంతుడు చెప్పాడు, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే నిత్యము నన్నే అనన్య భక్తితోటి ఆరాధిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ యోగక్షేమాలు నేనే స్వయంగా పర్యవేక్షిస్తుంటాను అని భగవద్గీతలో ఆయన నొక్కి వక్కాణించి చెప్పాడు. అలాంటప్పుడు భగవంతుడిని ఏది కావాలి అని మనం అడగాల్సిన అవసరం లేదు. ఏ విధంగా అయితే తల్లిని మన కోసం అన్నం వండమని అడగము, తండ్రిని మన కోసం సంపాదించమని అడగమో రోజు, అది తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళు పిల్లల కోసమే వాళ్ళు పాటుపడతారు. అలాగే భగవంతుడు భక్తుల కోసం కావాల్సినవన్నీ చేస్తాడు. కాబట్టి భగవంతుడిని అడగవలసిన అవసరం లేదు. మనకేం కావాలో అది ఆయనే చూసుకుంటాడు. శుద్ధ భక్తుడు భగవంతుడిని నుంచి ఏమీ ఆశించకుండా కేవలం భక్తి మాత్రమే కావాలి, భక్తుల సాంగత్యం మాత్రమే కావాలి, భగవంతుడి యొక్క పాదసేవ మాత్రమే కావాలి అని ప్రార్థిస్తూ ఉంటాడు. భాగవతంలో ఒక చోట పూలమ్ముకునే సుధాముడు మధురా నగరంలో కృష్ణుణ్ణి కలిసి, కృష్ణ బలరాములు వెళ్తూ మధురా నగరానికి వస్తే వాళ్ళని కలుసుకున్నాడు. వెంటనే ఆయన అడిగారు, మాకు ఈ పూలు కావాలి అని. ఇచ్చేశారు అన్ని పూలు భగవంతుడికి. అంతకంటే అదృష్టమా, భగవంతుడే స్వయంగా అడుగుతున్నాడు. అప్పుడు భగవంతుడు అడిగాడు, నేను నిన్ను అనుగ్రహిస్తున్నా, నీకేం కావాలి? నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూతదయ తాపసమందార నాకు దయజేయగదే అంటున్నాడు. ఏం కావాలట? నీ పాదకమల సేవ, నీ పాదకమల సేవ, నీ పాదార్చకులతోటి నెయ్యము, నీ భక్తులతోటి సాంగత్యము. మూడవది ఏంటి? నితాంతాపార భూతదయ, జీవులందరి పట్ల దయ. ఇవే నాకు కావాలి. ఓ తాపస మందార కమలాక్ష, నాకు ఇవ్వు, నాకు ఇవే ప్రసాదించు అని. కాబట్టి నిజమైన భక్తులు భౌతికమైనవేవి కోరుకోరు, కేవలం భగవంతుడి యొక్క అనుగ్రహం, భక్తి మాత్రమే కోరుకుంటారు. హరే కృష్ణ.